సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ హరి సీతారాం దీక్షిత్ గారి యొక్క జీవన ప్రస్థానంని మనం విశ్లేషించుకుంటున్నాం. క్రితం భాగంలో మనం చెప్పుకున్నట్టుగా బాబా గారి మార్గాన్ని, ఆయన తత్వాన్ని దీక్షిత్ గారు ఎంత చక్కగా ఆకలింపు చేసుకున్నారు. ఎందుకంటే సాయిబాబా మార్గాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా, ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా నిజంగా మన లాంటి వాళ్లకు కొన్ని వందల జన్మలు కూడా సరిపోవు. అలాంటిది కాకాసాహెబ్ దీక్షిత్ గారు అంటే బాబాగారే స్వయంగా చెప్తారు దీక్షిత్ గారికి, మనది గత అనేక జన్మలుగా ఉన్నటువంటి అనుబంధం, ఆ అనుబంధం చేతనే మళ్ళీ ఈ జన్మలో మనిద్దరం కలిశామని చెప్పి చెప్తారు. ఆ విధంగా జన్మజన్మల అనుబంధం మూలంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబా యొక్క తత్వాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోగలిగారు. ఎంత చక్కగా అంటే మనం నిన్న చెప్పుకున్నట్టుగా బాబా యొక్క మార్గం, ఆయన తత్వం ఏ ఇతర మతాల ధర్మంలో నుంచి కూడా మనం చూడలేం. ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం, అదే మానవతా ధర్మాన్ని ఇమిడిచి ఉన్నటువంటి ఒక కొత్త సమాజాన్ని, ఒక గొప్ప విలువల్ని మనకు బోధించేటువంటి తత్వం. ఇంత చక్కగా అర్థం చేసుకున్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ గారు మళ్ళీ ఆయన అర్థం చేసుకున్నటువంటి దాన్ని మనందరికీ కూడా ఈ విధంగా తను రాసుకున్నటువంటి అనుభవాలు మనకు దక్కడం, వాటిని ఈరోజు మనం విశ్లేషించుకోవడం, గుర్తు చేసుకోవడం నిజంగా మనందరి అదృష్టం. ఎందుకంటే సాయిబాబా మార్గంలోకి వచ్చిన తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్లో వచ్చినటువంటి మార్పు కానీ, ఆయన వ్యక్తిత్వంలో వచ్చినటువంటి మార్పు, ఇవన్నీ కూడా మనం మొదటి నుంచి కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా గమనిస్తూ ఉన్నాం. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఇది అది అనేది ఏమీ ఉండదు. ఇంకా పూర్తిగా సద్గురు చరణాలపై లీనమైన తర్వాత కేవలం సద్గురు యొక్క చరణాలు, ఆయన రూపమే మాత్రమే మనకు దర్శిస్తాయి. ముఖ్యంగా బాబా మార్గంలో చాలామందికి ఈ రోజుకి కూడా మనం బాబా మార్గంలో ఎక్కువగా మనందరం చేసేటువంటి సాధన, ఎక్కడైనా సరే భజన జరుగుతుంటే, ఎక్కడైనా సరే బాబా పాటలు వినిపిస్తుంటే, అల్లంత దూరాన ఎక్కడైనా మనకు మైక్లో ఆ విధంగా రాగయుక్తంగా వినిపిస్తుంటే మన అడుగులు అటువైపు వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారికి కూడా భజన అంటే చాలా ఇష్టం. ఆయన స్వతహాగా భజన చేయకపోవచ్చు, కానీ ఎక్కడైనా సరే భజన జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి కూర్చునేవారు. విల్లేపార్లేలో ఉన్నటువంటి వారి నివాసంలో అప్పుడప్పుడు బాబా భజనలు పెట్టిస్తుండేవారు. ముఖ్యంగా శ్రీ రఘునాథ్ టెండూల్కర్, సావిత్రిబాయి టెండూల్కర్ లాంటి వాళ్ళు వారి నివాసానికి వచ్చి భజన చేస్తుండేవారు. శ్రీ నానాసాహెబ్ టసోర్ దీక్షిత్ గారింట్లో భజన చేస్తుంటే ఆ భజన జరిగినంతసేపు ఎంతో తీక్షణంగా దీక్షిత్ గారు అందులో లీనమైపోయేవారట. అంతేకాదు, ఆ యొక్క టసోర్ గానం చేస్తున్నప్పుడు చాలా ఉద్వేగంగా ఉండేదట. అంటే బాబాగారి లీలల్ని, బాబాగారి గొప్పతనాన్ని, ఆ తత్వాన్ని గురించి ఆయన గాత్రంలో వింటున్నంతసేపు దీక్షిత్ గారి కంటి వెంట తడి ఆరకుండా దారాలా కారుతూనే ఉండేదట. అంత తన్మయత్వంతో దీక్షిత్ గారు ఆ భజనలను బాగా ఎట్లా అంటే అసలు పూర్తిగా మైమర్చిపోయి అందులో లీనమయ్యేవారట. అందుకనే కాకాసాహెబ్ దీక్షిత్ గారికి ఆ భజనలు అంటే ఇష్టం. ఎక్కువగా ఆ భజనలో గడపడం, ఆ సమయాన్ని, ఖాళీ సమయాన్ని అంతా కూడా దానికి కేటాయించేవారు. మామూలుగా దినచర్యలో భాగంగా ఆ గ్రంథాలు చదవడం, బాబాగారి దర్శనం చేసుకోవడం, అదేవిధంగా బాబాగారితో సహపంక్తి భోజనం చేయడం, తర్వాత సాయంత్రం కాలంలో కానీ లేకపోతే ఎక్కడ భజన జరుగుతుంటే అక్కడ, అంటే విల్లేపార్లలో ఉన్నప్పుడు కానీ, షిర్డీలో ఉన్నప్పుడు కానీ సాయంత్రం సమయంలో ఎక్కువగా భజన కార్యక్రమాల్లో దీక్షిత్ గారు పాల్గొనేవారు. అంతేకాదు, మామూలుగా రాత్రి భోజనం తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దీక్షిత్ వాడ షిర్డీలో ఏదైతే ఉందో ఆ మిద్దెపైకి ఎక్కి కొద్దిసేపు అటు ఇటు నడుస్తూ తనలో తాను భజన చేసుకునేవారట. అంత ఇష్టం భజన అంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారికి. అదే కాకుండా మామూలుగా షిర్డీలో బాబా రోజు విడిచి రోజు చావిడిలో పడుకునేటువంటి రోజుల్లో చావిడి ఉత్సవం అయిపోయిన తర్వాత బాబా చావిడిలో నిద్రిస్తుండగా
చాలామంది చౌరుత్సవం అయిపోయిన తర్వాత అక్కడ మహల్సాపతి తాత్య వీళ్ళందరూ లోపల ఉంటే చాలామంది బయట కూర్చొని భజన చేసేవారట. ఆ భజనలో బాబా గారు కూడా ఆ భజనలో శృతి కలుపుతూ తను కూడా పాడేవారట. ఎక్కువగా బాబా గారు కబీర్ గీతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా పాడేవారట. అయితే చాలామంది ఈ విధంగా భజన చేస్తూ బయట భజన చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో బాబా గారు అడుగుతుండేవారట, దాసుగను క్యాబోలే తుకారాం క్యాబోలే అని చెప్పి. అలా దాసుగను మహారాజు రాసినటువంటి పాట ఏదైతే ఉందో సాయి రెహం నజర్ కర్ణ పాట బాబా గారు ప్రతిరోజు అడిగి పాడించుకునేవారట. ఎంత గొప్ప విషయం కదా. అంత భజన వాళ్ళు అంత ఆర్తితో పాడుతున్నప్పుడు మధ్యలో బాబా గారు అందులో ఇన్వాల్వ్ అయ్యి దాసుగను క్యాబోలే, ఆ విధంగా దాసుగను రాసినటువంటి సాయి రెహం నజర్ కర్ణ తుకారాం గారి గీతాలను అడిగి మరీ పాడించుకునేవారట. ఆ సందర్భంలో దీక్షిత్ గారు అక్కడే ఉండేవారు. చాలా చక్కగా ఆయన కూడా ఆ గీతాలను ఆలపిస్తూ ఉండేవారు. ఇంకొకటి ఏంటంటే సాయి రెహం నజర్ కర్ణ దాసుగన్ మహారాజ్ గారు రాశారు. ఆ సాయి రెహం నజర్ కర్ణలో కొద్దిపాటి మార్పులు చేసి దీక్షిత్ గారు ఒక పాట పాడుకునేవారు. ఏంటంటే మామూలుగా అంటే ఈ యొక్క సంఘటన సద్గురు సాయినాథుని చరణాల విందాలపై దీక్షిత్ గారికి ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తికి విశ్వాసానికి ప్రతీక అన్నమాట. మీకు సాయి రెహం నజర్ కర్ణ పాటను ఏ విధంగా మార్చి పాడుకునేవాళ్ళంటే మామూలుగా దాంట్లో ఒక లైన్ ఉంటుంది, మే అందా బందాహు ప్రభు దిక్కువాలాతు అని చెప్పి. అంటే నేను గుడ్డివాడినైనటువంటి నీ బిడ్డను, భగవంతుణ్ణి నాకు చూపువాడవు నువ్వే అని చెప్పి దాని అర్థం. కానీ ఈ యొక్క దాన్ని దీక్షిత్ గారు కొద్ది మార్పు చేసి పాడుకునేవారు. అది ఎలా ఉండేదంటే దీక్షిత్ గారు పాడుకునేటువంటి ఆ మార్పు, మే అందా బందాహు అపుకా ముజుకో ప్రభు దిక్కువాలా అని చెప్పి దాసుగన్ మహారాజ్ గారు రాస్తే దాన్ని ఎంత చక్కగా దాన్ని మార్చి వీరు దీక్షిత్ గారు పాడుకునేవారంటే ప్రభు దిక్కువాలా అనేటువంటి పదాన్ని తీసేసి మే అందా బందాహూతు అని చెప్పి పాడుకున్న తర్వాత ముజుకో చరణ్ దిఖాన్ వాలా, ముజుకో చరణ్ దిఖాన్ వాలా అంటే నాకు నీ పాదాలను చూపేవాడివి నీవే అని చెప్పి దాని అర్థం. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే బాబా గారిని ఎంత అర్థం చేసుకొని ఉంటే, బాబా గారి తత్వాన్ని ఎంత ఆకలింపు చేసుకొని ఉంటే ఈ విధంగా రాసి ఉండంటారంటే, దీక్షిత్ గారి మాటల్లో చెప్పాలంటే సాక్షాత్తు భగవంతుడే మన ముందున్నాడు. ఇంకా భగవంతుడు మన ముందున్నప్పుడు భగవంతున్నే మళ్ళీ నాకు భగవంతుని చూపెట్టు అని చెప్పి అడగడము కాదు. ఎందుకనంటే పూర్తిగా అంటే ఒక పరబ్రహ్మ స్వరూపం మన ముందు ఉంది. ఉన్నప్పుడు సూర్యుని ముందు నిలబడి నాకు కాంతిని చూపెట్టు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. భగవంతుని ముందు మనం ఉన్నాము, భగవంతుడే మనతో పాటు ఉన్నాడు, భగవంతునితోటి మనం సహచర్యం చేస్తున్నాం. అటువంటప్పుడు మళ్ళీ భగవంతుణ్ణి మళ్ళీ ఇంకొక భగవంతుని చూపెట్టమని చెప్పి అడగడం ఏంటి అనేది దీక్షిత్ గారి యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి ఆలోచన. అందుకనే ప్రభు దిక్కువాలా అని తీసేసి అప్కా చరణ్ దిక్కువాలా అని చెప్పి దాన్ని మార్చేశారు. నిజంగా ఎంత భక్తి ఎంత శ్రద్ధ ఉండి ఉంటే దీక్షిత్ గారు. ఈరోజు మనందరం కూడా మనం ఆలోచించుకోవాలి మనం ఎక్కడున్నామని చెప్పి. ఒకవైపు మన ముందర సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం మన ముందు ఉంటే మనం మళ్ళీ ఇంకా పక్కదారులు బట్టి ఇంకెవరో మనకు గురువుని చూపెడతారని, ఇంకెవరో మనకు సద్గురువును ఆ సద్గురువు బోధలు మనకు బోధిస్తారని చెప్పి లూప్ లైన్లోకి వెళ్తున్నాం. అంటే దీక్షిత్ గారు లాంటి భక్తులను మన ముందు ఏ విధంగా ఉంచారు బాబా గారు అంటే, ఇంత భక్తి విశ్వాసాలతో మీరు ఉండాలి, ఇంత నిబద్ధతతో మీరు ఉండాలి అని చెప్పి బాబా గారు దీక్షిత్ లాంటి గొప్ప భక్తుల్ని మనకొక ఉదాహరణగా మార్గదర్శిగా బాబా మార్గంలో మనందరికీ చూపెట్టారు. అంతేకాదు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీక్షిత్ గారు
బాబాగారి సహచర్యంతో నేర్చుకుంది. ఎందుకంటే బాబాగారు అంటారు, గత ఎన్నో జన్మల నుండి మీ వెంటే ఉంటున్నాను, రాబోయే జన్మల్లో కూడా మీతోనే ఉంటాను, మీరు నా వాళ్ళు, నా వారి బాధ్యత నాది అన్న తరువాత బాబా భక్తుల వద్ద భయం అనేటువంటిది ఏమాత్రం ఉండకూడదు అనేటువంటిది దీక్షిత్ గారి అభిప్రాయం, వారి నమ్మకం కూడా. ఎందుకంటే స్వయంగా సద్గురువే ఈ మాటలు చెప్పినప్పుడు, మీ భారమంతా నాదే, నా వారిని చూసుకోవాల్సిన బాధ్యత నాది అని చెప్పిన తర్వాత ఇక సాయి భక్తుల్లో భయం, ఇది జరిగితే ఎట్లా అనేటువంటి భయం అనేటిది ఎక్కడా పొడచూపొద్దు. దీక్షిత్ గారు చివరి వరకు కూడా ఇలానే ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా, ఎంత పరిస్థితులు ఎంత కృంగదీసినా కానీ భయం అనేటువంటిది తన గుండెల్లోకి రాలేదు ఎప్పుడు. లౌకిక విషయాల కోసం భయం అనేటువంటి దానితో తన శరీరంలో ఎప్పుడు వణుకు రాలేదట. సాయి భక్తులందరూ కూడా ఇదే పద్ధతిలో ఉండాలన్నది దీక్షిత్ గారి అభిప్రాయం. ఎందుకంటే ఒక్కసారి మనం ఈ జీవితం పూర్తిగా సద్గురు పాదాలకు, సద్గురువుకు అప్పగించిన తర్వాత, ఆయన ఆశ్రయించిన తర్వాత ఇక మనకు భయం కానీ, లేకపోతే ఇంకొక మార్గంలో వెళ్తే ఏమన్నా షార్ట్కట్లో మనకు ఏదన్నా కలుగుతుందన్నటువంటిది కానీ పెట్టుకుంటే మనం నిజంగా బాబా మార్గంలో లేనట్టే. చాలామంది ఈరోజు నాకు పలానా గురువుగారు నాకు సాయిబాబాని పరిచయం చేశారండి, పలానా వారు నన్ను సాయిబాబా దగ్గర తీసుకెళ్లారండి, పలానా వారు సాయిబాబా గురించి చెప్పడం వల్ల నేను భక్తు, ఇవన్నీ కూడా అయ్యుండొచ్చు, ఇవన్నీ కూడా ఉండవచ్చు. కానీ తన వారు కాని వారు ఎవరు కూడా తన వద్దకు రారు అన్నది బాబా చాలా విస్పష్టంగా చెప్పారు. అటువంటప్పుడు ఒకసారి బాబా దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత, బాబా ఒడికి చేరుకున్న తర్వాత ఇంకా మనం మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థలను పట్టుకొని వేలాడడం అనేది బాబా మార్గంలో సరైనటువంటిది కాదు. ఇది దీక్షిత్ గారి అనుభవం. ఎందుకనంటే మీరు మొత్తం దీక్షిత్ గారి దాకా ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి దాన్ని మొత్తం చూసి ఉంటే అసలు దీక్షిత్ గారికి సాయిబాబా అంటే ఎవరో తెలియదు, సాయిబాబా యొక్క మహత్తులు తెలియవు, ఆయన లీలలు తెలియవు. కానీ తన మిత్రుడైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్ చెప్పడం చేత ఆ మహానుభావుని దర్శించుకోవాలన్నటువంటి దాంతో షిరిడీకి వస్తాడు. అయినంత మాత్రాన కాకాసాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చందోర్కర్ను గురువుగా భావించలేదు. ఆయన మాటలకు కట్టుబడి, లేకపోతే ఆయన మాటలు పూర్తిగా విశ్వసించి నా గురువు కంటే ముందు నానాసాహెబ్ చందోర్కర్ తర్వాతనే సాయిబాబా అని చెప్పి ఆయన అనలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపు భవిష్యత్ తరాలు ఏదైతే ఉందో, ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త కొత్త పోకడలకు బాబా మార్గంలో కొత్త కొత్త వ్యవస్థలకు అంటిపెట్టుకొని ఉండకూడదు. మనం అంటిపెట్టుకొని ఉండాల్సింది డైరెక్ట్గా సాయిబాబాని మాత్రమే. ఎందుకంటే ఈ దీక్షిత్ గారి విషయంలోగా చాలామంది విషయాల్లో మనకు బాబా చూపెట్టారు. మనం ఏం చదువుతున్నాం, ఏం నేర్చుకుంటున్నాం బాబా జీవిత చరిత్రలో, బాబాకు సంబంధించిన దాంట్లో ఏం అర్థం చేసుకుంటున్నాం అన్న దానికి ఇదొక ఉదాహరణ. మీకు ఒకవేళ దీక్షిత్ గారిని చందోర్కర్ గారు సాయిబాబా గారి దగ్గరికి వెళ్ళమన్నారు, సాయిబాబా గారి గురించి చెప్పారు. అంత మాత్రాన కొన్ని విషయాల్లో దీక్షిత్ గారు నానాసాహెబ్ చందోర్కర్ని వ్యతిరేకించారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. బడే బాబాకు దీక్షిత్ వాడలో ఆశ్రయం కల్పించినప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ వచ్చి నానా యాగి చేస్తాడు. ఎందుకంటే దీక్షిత్తో ఉన్నటువంటి చనువుతోటి అది. అందరూ వద్దంటే నువ్వు ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నావు అంటే, అందరిలో ఉన్నది ఆయన్నే, ఆయన బడే బాబాకు అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మనమెందుకు దాన్ని తగ్గించాలి? స్వయంగా నువ్వు నేను నమ్ముకున్నటువంటి సద్గురువే ఆయనకంత ప్రాధాన్యత ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటే అటువంటి ఆయనకు మనం గౌరవం ఇవ్వకపోతే ఎలా అని చెప్పి నానాకు చెప్పడం జరుగుతుంది దీక్షిత్ గారు. ఆ విధంగా ఎంత మనం బాబా మార్గంలో ఎంత ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఎంత ఉన్నత మార్గంలోకి వెళ్ళాలి అనడానికి దీక్షిత్ గారి యొక్క ఈ ఉదాహరణే మనకు నిదర్శనం. ఎందుకంటే అసలు దీక్షిత్ గారి జీవిత మొత్తం కూడా మనం పరికించి చూసినట్టయితే, ఒక్కసారి బాబా గారి దర్శనమైన తర్వాత అణువణువున ప్రతి జీవిలో, ప్రతి మనిషిలో
సాయిబాబాకు నమస్కరించే ప్రతి ఒక్క దేహంలో సాయిబాబా నిండి ఉన్నాడని చెప్పి దీక్షిత్ గారు భావించేవారు. అంత గొప్పతనం అన్నమాట దీక్షిత్ గారిది. అంటే బాబా పట్ల ఎంత అచంచల విశ్వాసం అంటే దీక్షిత్ గారికి. ఇప్పుడు సాయి రహీం నజర్ కర్నేలో మనం చెప్పుకున్నట్టు ఏ విధంగా అయితే భగవంతుని చూపు నువ్వు అనే దానికంటే కూడా నీ చరణాలను చూపు నాకు అని చెప్పి అది మార్చుకున్నారు. అదేవిధంగా సాయి రహీం నజర్ కర్లో ఉన్నటువంటి ఆ ప్రార్థనా గీతంలో ఇంకొక పదాన్ని మనం చూసినట్టయితే సాయి రహీం నజర్ కర్నేలో ఈ విధంగా ఉంటుంది ఆ ప్రార్థనా గీతంలో, సాది ఆఖరికా కియానా కోయి, అంటే చివరి వరకు ఎవరు నాకు తోడు రారు అని చెప్పి ఉంటుంది. దాన్ని దీక్షిత్ గారు ఎంత చక్కగా దాన్ని మార్చుకొని వాడుకునేవారంటే, సాది ఆఖరికా తూ ఔర్ నా కోయి, అంటే నీవు తప్ప చివరి వరకు ఎవ్వరూ నాకు తోడు లేరు, చివరి వరకు నువ్వే నాకు తోడు ఉంటావు. ఇది దీక్షిత్ గారు. ఎంత గొప్ప విషయం కదా. దాసగన్ మహారాజ్ గారు చివరి వరకు ఎవరు తోడు రారు అన్నటువంటి ఒక నిర్వేదంతో దాన్ని రాస్తే, కాదు చివరి వరకు తోడుండేది ఒక నీవే అంటే సాయి మాత్రమే. నిజంగా చివరి వరకు దీక్షిత్ గారితో బాబా తోడుగా ఉన్నారు. బాబా మార్గంలో మనం ఎప్పుడు ఒక మాట వింటుంటాం, ఎప్పుడు ఒక మాటను మనం స్మరించుకుంటున్నాం. ఏంటంటే, మనం ఎలా భావిస్తే ఎలా భజిస్తే ఆయన మనకు ఆ విధంగా ప్రాప్తిస్తాడని చెప్పి. దీక్షిత్ గారి విషయంలో కూడా ఇదే. ఎందుకంటే దీక్షిత్ గారు నిజంగా దాసగన్ మహారాజ్ గారు చాలా అద్భుతంగా సాయి రహీం నజర్ కర్నా రాశారు. అటువంటి దాంట్లో ఆయన కొంత చిన్న సవరణనే, అంటే ఆయన మనసుకు సంతోషం కలిగేటువంటి సవరణ, అంటే లోకంలో ఉన్నటువంటి తీరును దాసగన్ మహారాజ్ గారు ఇక్కడ రాశారు. మనకు చివరి వరకు ఎవరు తోడు రారు అని. అలాంటిది ఇక్కడ మార్పు చేసుకొని చివరి వరకు నువ్వు తప్ప నాకు తోడెవరు ఉండరు అనేటువంటి దాన్ని ఆ సవరణ చేసుకొని పాడుకునేవారు. దీని యొక్క అర్థం ఏంటంటే, బాబా గారు అన్ని వేళలా అన్ని సమయాల్లో మనతోనే ఉంటారు, ఆయన ఒక్కసారి మనం ఆశ్రయించిన తర్వాత ఆయన మనతో ఉంటారు అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఏదైతే దాసగన్ మహారాజ్ గారు రాసినటువంటి ఈ ప్రార్థనా గీతంలో మార్పులు చేసుకొని ఆఖరి వరకు నువ్వు నాకు తోడుంటావు అని చెప్పి మార్పు చేసుకున్నారో, అది కాకాసాహెబ్ దీక్షిత్ గారి విషయంలో 100కి 100 నిజమైంది. అంటే మనం మనసులో ఏదైతే అనుకుంటామో సర్వంతర్యామి అయినటువంటి బాబాకు తెలియకుండా ఉంటుందా? ఈ పాట సవరణ చేసుకొని దీక్షిత్ గారు పాడుకుంటారన్న విషయం బాబాకు తెలిసే ఉంటుంది కదా. అందుకనే ఎప్పుడు అనేవారట, నేను కాకాను విమానంలో తీసుకెళ్తాను అని. దానికి అర్థం చాలా రోజుల దాకా చాలామందికి తెలియకపోయినా, కాకాసాహెబ్ దీక్షిత్ గారి చివరి మజిలీ హేమాడ్ పంత్తో కలిసి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అప్పటి వరకు బాబాగారి లీలలు మాట్లాడుకుంటూ ఉండి సడన్గా హేమాడ్ పంత్ భుజం పైన ఒరిగిపోయి కాకాసాహెబ్ దీక్షిత్ సాయిలో కలిసిపోతారు. ఎంత సునాయాసంగా వారి మరణం సంభవించిందంటే అంత సునాయాసంగా. నిజంగా రైల్లో నుంచి బాబా వచ్చి విమానంలో తీసుకెళ్ళాడా అంటే, తనకు చివరి వరకు తోడుండి చివరిన ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా నేను కాకాని తీసుకెళ్తానని చెప్పినటువంటి మాట. అదేవిధంగా చివరి వరకు సాయి తప్ప వేరొకరెవ్వరూ తోడుండరని చెప్పి దాస్గన్ రాసినటువంటి ప్రార్థనా గీతంలో మార్పులు చేసుకొని పాడుకున్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ గారి యొక్క విశ్వాసాన్ని ఎక్కడా పోనివ్వలేదు బాబా. ఎందుకంటే చివరి క్షణం వరకు బాబాగారి ధ్యాసలోనే, బాబాగారి లీలల గురించే హేమాడ్ పంత్తో చర్చిస్తూ చివరి మాట, చివరి తోడు, చివరి వరకు, చివరి శ్వాస వరకు కాకాసాహెబ్ దీక్షిత్
సాయి అంటిపెట్టుకొని ఉన్నాడు. నిజంగా దీక్షిత్ గారు లాంటి యొక్క మహానుభావుల యొక్క జీవిత వృత్తాంతాలను మనం తెలుసుకుంటూ ఉంటే సాయిబాబా మార్గంలో మనందరం ఈరోజు ఎక్కడున్నాం, ఏం చేస్తున్నామని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఏదో ఒక చిన్న సమస్యనో చిన్న బాధనో కలిగినప్పుడు మనం చాలా వెంపర్లాడిపోతుంటాం, అయ్యో ఇది జరిగిందే అని చెప్పి. ఎంత కఠినమైనటువంటి పరీక్షలకు కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి ఒక ఇనుప ముక్క నిలబడ్డది. అంత మొండిగా ఉండేవాడట ఏదైనా సరే. ఎందుకంటే ఒక సీనియర్ సోలిసిటర్గా, న్యాయవాదిగా ఎంతో పేరున్నటువంటి ఆయన షిరిడీకి పరిమితం అయిపోయి పూర్తిగా బాబా చరణాల్లోనే లీనమైపోయారంటే అర్థం చేసుకోండి మనం ఇంకా మనం నేర్చుకోవాల్సింది, మనం ఎటువైపు వెళ్తున్నాం. చాలా ఒడిదొలుకుల జీవితం ఉన్నప్పటికీ చాలామందికి ఏంటంటే మామూలుగా మనకు లౌకికంగా కోరికలు ఉన్నటువంటి వాళ్ళకు, లౌకికంగా మనం బాబా దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళకు బాబా అన్నీ ఇస్తాడు, అందరి కోరికలు తీరుస్తాడు. కానీ బాబా నువ్వు తప్ప నాకు ఇంకొక జీవితం లేదు అని అనుకున్నటువంటి వాళ్ళకు ఎంత చక్కటి అనుభవాలు ఇస్తారంటే, నిజానికి వాళ్ళ జీవితాల్లో కష్టాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి పరీక్షలకు గురి చేస్తాడు బాబా. అయితే నాకేంటి ఈ పరీక్షలు, రోజు గుడికొచ్చి నమస్కారం పెట్టుకునే వాళ్ళకేమో కోరికలు తీరుతున్నాయి, ఇక నువ్వు తప్ప ఎవరూ లేరు, సర్వస్వం నువ్వే అనుకున్నటువంటి వాడికి నాకు పరీక్షలు ఏంటి అని కనుక మనం బేరేజ్ వేసుకుంటే, కోరికలు తీరేవాడికి కోరికలు పుడుతూనే ఉంటాయి. మన జీవితాలను కంప్లీట్గా వాటిని సంస్కరించి కోరికలు లేని స్థితికి తీసుకెళ్ళడానికి పెట్టేటువంటి పరీక్షల్లో మనం నెగ్గుకుంటూ వస్తే ఇక కోరికలు అనేటివి ఉండవు, ఇక మన మరుజన్మ అంటూ ఉండదు. మోక్షానికి ఆయన ఇస్తున్నటువంటి ఒక దారిగా మనం దాన్ని భావించాలి. చాలామంది ఒకప్పుడు ఒక ఆయనకు ఏమీ లేదండి, సాయిబాబాను నమ్ముకున్న తర్వాత ఈరోజు కోట్లు సంపాదించారు అంటారు. ఇస్తాడు, అలా ఇచ్చే వాళ్ళకు కోట్లు ఇస్తాడు, తర్వాత మరుజన్మ ఇస్తాడు, మళ్ళీ ఆ కర్మలతోటి మళ్ళీ మనం పుడుతూనే ఉంటాం. ఇంకొక ఉంటారు, అయ్యో ఆయన 20 సంవత్సరాల నుంచి బాబా సేవ చేస్తున్నాడండి, కానీ ఏ పూటకు ఆ పూటేనండి అంటే అక్కడ ఆ వ్యక్తి అనుభవిస్తున్నటువంటి స్థితి ఏంటంటే ఇక కోరికలు ఏమీ లేకుండా పూర్తిగా సంస్కరించబడి ఇక మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి బాబా నడిపిస్తారు. అయితే ఇప్పుడు మన కర్మలను అనుసరించి మనం ఉన్నటువంటి స్థితిని బట్టి 90% మంది లౌకికమైనటువంటి కోరికలతోటి చాలా చక్కగా బాబాగారి దీవెనలతోటి లౌకిక జీవితంలో వెళ్తుంటారు. ఒక 10% మంది మాత్రమే బాబా ఎంచుకొని వాళ్ళను ఒక కొలిమిలో ఇనప ముక్కను ఏ విధంగా అయితే కాలుస్తాడో ఆ విధంగా కాలుస్తూ సంస్కరించి వారికి మోక్షాన్ని కలిగిస్తారు. ఈ 2 వేరియేషన్స్ను మనం అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు అలా, వీళ్ళు ఎందుకు ఇలా అనేది మనకు తెలుస్తుంది. ఏదైనా అది అటు లౌకిక మార్గమైనా ఇటు మోక్ష మార్గమైనా అన్నీ కూడా నిర్ణయించేది బాబానే. కాబట్టి దీక్షిత్ గారు ఎంత కొలిమిలో కాలి ఎన్ని పరీక్షలకు నెగ్గి ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు బాబా గారు. ఆయనను ఒక ఆదర్శమైనటువంటి భక్తుడిగా మన ముందు నిలబెట్టాడు. దీక్షిత్ గారి యొక్క జీవన ప్రస్థానంలోని మరిన్ని విషయాలను రేపటి భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.